ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి బర్త్డే సిడిపి స్టైల్ ఫోటో మాత్రం చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫ్రెండ్స్ ఇది నేను జెమినీ ఏ యూజ్ చేసి అయితే ఎడిట్ చేశాను. మీరు కూడా చాలా సింపుల్గా మీ ఫొటోస్ పెట్టి ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మనకు సెర్చ్లో శాండీ ఎడిట్స్ అని సెర్చ్ చేసుకొని ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేయండి. మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. జస్ట్ మనకు బాటంలో ఉన్న సెర్చ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ జస్ట్ ఇక్కడ మనకు రీల్ G28 సెర్చ్ చేసుకున్నాం. మనకు జస్ట్ ఏం లేదు ఇక్కడ G28 అంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకు ఆర్టికల్ వస్తుంది చూడండి కదా. ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మనకు పోస్ట్ మీద కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు ఫుల్ ఎడిటింగ్ కనిపిస్తుంది, ఓకేనా. ఫుల్ ఎడిటింగ్ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, ఓకేనా. ఇక్కడ మనకు ప్రాంప్ట్ చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనకు చాలా పెద్ద ప్రాంప్ట్ ఉంది ఇక్కడ. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసుకొని మనకు జస్ట్ ఇక్కడ ఇలా ఈ విధంగా క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్, ఏం లేదు ఇలా అయితే కొంచెం క్లిక్ చేసుకొని కిందికి మొత్తం ఇలా సెలెక్షన్ చేసుకోండి, ఓకేనా. మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇలా మొత్తం సెలెక్షన్ చేసుకొని సింపుల్గా కాపీ చేసుకోండి, ఓకేనా. కాపీ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మీరు జెమినీ ఓపెన్ చేసుకోండి. మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, జెమినీ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను జెమినీ అయితే ఓపెన్ చేసుకున్నాను, ఆల్రెడీ ఫోటో కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మీరు అక్కడ కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఉంది కదా, అది వచ్చేసి ఇక్కడ మనం ఇక్కడ ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు పేస్ట్ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా మనకు పేస్ట్ చేయగానే దాంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని స్మాల్ క్లీన్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ మీరు టెక్స్ట్ స్టైల్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ మీ నేమ్ అవసరమైతే మీ నేమ్ కూడా రాసుకోవచ్చు, ఓకేనా. జస్ట్ ఇక్కడ మనం సెండ్ చేస్తే ఆటోమేటిక్గా అదొక 30 సెకండ్స్ పట్టవచ్చు, 1 మినిట్ కూడా పట్టవచ్చు. అది మీ నెట్వర్క్ స్పీడ్ బట్టి కూడా వస్తుంది, ఓకేనా. కొంచెం అయితే మీరు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మనకు చాలా నీట్గా రియలిస్టిక్ అయితే మనకు చాలా బాగా అయితే జనరేట్ చేసింది ఫోటో మాత్రం. ఇక్కడ చూడండి మనకి ఎంత క్వాలిటీతోనో. సింపుల్గా మీరు కూడా ఈ విధంగా అయితే మీ ఫోటోతో మాత్రం చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫ్రెండ్స్ మీరు ఏం లేదు, ఇక్కడ జస్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫోటో మీ గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. ఇలాంటి మంచి ఎడిటింగ్ టిప్స్ కోసం కానీ, మనకు వీడియో ఎడిటింగ్ కోసం కానీ, ఫోటో కోసం కానీ, ప్రాంప్ట్ కోసం కానీ సింపుల్గా మన ఛానల్ అయితే కొంచెం మీరు ఫాలో చేయండి, ఓకేనా.